ఇంత తక్కువ ప్రైస్కి ఇంత సౌండ్ అవుట్పుట్ తెలిసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. దీని ప్రైస్ కేవలం 6,650 రూపాయలు అయితే ఉంటుంది. దీని సౌండ్ అవుట్పుట్ ఎంతో తెలుసా? 500 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. ఇంతకీ ఏంటి సౌండ్ బార్ అనుకుంటున్నారా? ఇది బోట్ బ్రాండ్ సంబంధించిన బోట్ అవెంటే బార్ 3500 అనే ఒక సౌండ్ బార్. దీంట్లో మనకి 500 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సౌండ్ అయితే అద్దరిపోయేలాగా అయితే ఉంటుంది. లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 13,000 అయితే ఉంది. కానీ ఇప్పుడు అమెజాన్లో 9,000 ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే SBI కార్డు యూజ్ చేసి పేమెంట్ చేస్తే దాదాపు 2,400 వరకు అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫోను నా చేతికి వచ్చేసరికి సౌండ్ బార్ అనేది 6,650 రూపాయలు అయితే పడింది. ఈ ప్రైస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు 10,000 బడ్జెట్, అంటే మీ బడ్జెట్ 10,000 కంటే తక్కువ అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఈ సౌండ్ బార్ మీద ఒక లుక్ అయితే వేయండి. సౌండ్ అవుట్పుట్ మాత్రం 10 రూపాయలాగైతే ఉంది. 5.1 వస్తుంది. ఒక సౌండ్ బార్, ఒక సబ్ ఊఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో అయితే ఈ సౌండ్ బార్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మీకు కొన్ని శాంపిల్స్ అయితే వినిపిస్తాను. ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా, మొత్తం ఈ సౌండ్ బార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే క్లారిటీ చెప్తాను. అలాగే సౌండ్ బార్లో ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా? ఇందులో మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. బటన్స్ ఉండవు. ఇక్కడ మనకి కనబడుతుంది కదా, ఇవన్నీ టచ్ కంట్రోల్స్. ఇక్కడ నుంచే మనం అయితే సాంగ్స్ని నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి రావచ్చు. అలాగే మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ తగ్గించడం, పెంచడం, ఇలాంటివి అయితే ఇక్కడ ఈ టచ్ కంట్రోల్స్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మీకు కూడా నచ్చవచ్చు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే కొనొచ్చు. మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని ఏదైనా కొత్త వీడియో వచ్చింది అనుకోండి, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ ఏదైనా వస్తే ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరైతే వాచ్ చేయొచ్చు. సౌండ్ బార్ కొంటే మనకి బాక్స్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంది. దీని మీద మనకి బోట్ 3500 అనేది మనకైతే బ్రాండింగ్ నేమ్ అయితే ఉంది, మోడల్ నేమ్ కూడా ఉంది. అలాగే ఈ బాక్స్, కార్డ్బోర్డ్ బాక్స్ ఓపెన్ చేస్తే మెయిన్ బాక్స్ మనకి ఇలా ఉంటుంది. సౌండ్ బాక్స్ సంబంధించిన ఫోటో ఉంది, అలాగే స్పెసిఫికేషన్స్ కూడా మనకు కొన్ని కనబడుతున్నాయి, ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ బాక్స్ లో మనకి ఫస్ట్ ఒక సౌండ్ బార్ ఉంటుంది. సౌండ్ బార్తో పాటు 2 శాటిలైట్ స్పీకర్స్తో పాటు ఒక సబ్వూఫర్ అయితే ఉంటుంది. ఇక రిమోట్ ఉంటుంది, 2 AAA బ్యాటరీస్ అయితే ఉంటాయి. అలాగే వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇలాంటి కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సౌండ్ బార్ని, శాటిలైట్ స్పీకర్స్ని అయితే వాల్ మౌంట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ఇవాళ బ్రోడ్ బ్రాండ్కి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంతో పాటుగా ఒక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ బార్ని అలాగే శాటిలైట్ స్పీకర్స్ని అయితే మీరు వాల్ మౌంట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే హోల్స్ అయితే ఉంటాయి. మీరు వీటిని గోడకి కొట్టి మీరైతే గోడకైతే వాల్ మౌంట్ లాగా చేసుకోవచ్చు. సౌండ్ బార్ ని, శాటిలైట్ స్పీకర్స్ అయితే. ఈ బాక్స్ లో కంటెంట్స్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇక సౌండ్ బార్ ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి ఈ సౌండ్ బార్ లో మనకైతే ఎలాంటి బటన్స్ అయితే లేవు. ఇక్కడ నుంచి కొన్ని కేబుల్స్ అయితే ఉన్నాయి. ఈ కేబుల్స్ మొత్తం మనం అయితే ఈ సబ్వూఫర్కి అయితే మనం అటాచ్ చేయాలి. ఇందులో మనకి సిస్టమ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ సౌండ్ బార్లో కానీ లేకపోతే శాటిలైట్ స్పీకర్స్లో కానీ మొత్తం సిస్టమ్ మొత్తం మనకైతే ఈ సబ్వూఫర్లో అయితే ఉంటుంది. మనకి సౌండ్ బార్కి ఎలాంటి ప్లగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ప్లగ్ అయితే లేదు. జస్ట్ వైర్ అయితే మనం బ్యాక్ సైడ్, సబ్వూఫర్ బ్యాక్ సైడ్ అయితే మనం ఈ పిన్స్ అయితే పెట్టాలి. సౌండ్ బార్కి 3 పిన్స్ ఉన్నాయి. అలాగే శాటిలైట్ స్పీకర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. మొత్తం ఇది 5.1తో వస్తుంది కాబట్టి 5 పిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. శాటిలైట్ స్పీకర్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరైతే మీ బ్యాక్ సైడ్ అయితే వీటిని అయితే వాల్ మౌంట్ అలాగే చేసుకోవాలి, వాల్కి అయితే సెట్ చేసుకోవాలి. సబ్వూఫర్ లో చూసుకుంటే వీళ్ళు బటన్స్ అయితే తీసుకురాలేదు. ఈసారి బటన్స్ కి బదులు టచ్ కంట్రోల్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు అయితే కనబడుతున్నాయి కదా, ఇవి టచ్ కంట్రోల్స్. ఇక్కడ మీకు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మైనస్ మీద ట్యాప్ చేసామనుకోండి వాల్యూమ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. అలాగే ప్లస్ మీద ట్యాప్ చేసామనుకోండి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. మీరైతే ఇక్కడ ప్లస్ మైనస్ యూజ్ చేసి మీరైతే వాల్యూమ్ ని తగ్గించడం కానీ అలాగే వాల్యూమ్ ని పెంచడం కానీ ఇలాంటివి అయితే చేయొచ్చు. అలాగే ప్లస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి సాంగ్ అనేది నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. మీరు ప్లస్ బటన్ ని కొద్దిసేపు ఒక 2 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే సాంగ్ అనేది మీకు నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారు. అలాగే మైనస్ బటన్ ని మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి 2 seconds ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు సాంగ్స్ ని చేంజ్ చేయడానికి కూడా ఈ మైనస్ ప్లస్ బటన్స్ ని సాంగ్ కి ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాస్ అండ్ ప్లే చేయడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మనకి పాస్ అవుతుంది సాంగ్, అలాగే మనం ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. ఈ బటన్ చూసుకుంటే మనకి ఇది మోడ్ చేంజ్ చేసుకోవడానికి బ్లూటూత్ కానీ, ఆప్టికల్ కానీ, అలాగే మనకి ఆక్స్ కానీ ఇలాంటి మోడ్స్ ఉంటాయి కదా, వీటి మధ్య మనం అయితే స్విచ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మీకు పవర్ ఆఫ్ అవుతుంది, అలాగే మళ్ళీ ట్యాప్ చేస్తే పవర్ ఆన్ అయితే అవుతుంది. ఈ విధంగా టచ్ కంట్రోల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. బట్ చాలా మంది అయితే యూజ్ చేయరు, ఎందుకంటే మనకి రిమోట్ వస్తుంది కాబట్టి రిమోట్ని యూజ్ చేస్తారు.
బటన్స్ ఉంటే బాగుండేది అనిపించేలాగా ఏం లేదు. టచ్ కంట్రోల్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం 2.1కి 5.1కి స్విచ్ అయితే అవ్వచ్చు. మీరు సాంగ్స్ వినేటప్పుడు మీకు 5.1 వద్దు అనుకుంటే 2.1 కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ బటన్ని ట్యాప్ చేశారనుకోండి మీకు 2.1కి అయితే స్విచ్ అవుతుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను 5.1 అయితే పెట్టాను. ఇక్కడ 2 శాటిలైట్ స్పీకర్స్ అలాగే సౌండ్ బార్ నుంచి అయితే సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ 2.1 5.1 అని ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. దీని మీద ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ 2.1 వచ్చింది చూడొచ్చు. ఇక్కడ 2.1 వస్తే ఇక్కడ శాటిలైట్ స్పీకర్స్ అనేటివి ప్లే అవ్వవు, అవి ఆఫ్ అయిపోతాయి. ఈ సౌండ్ బార్ నుంచి మనకి సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు నేను 2.1 పెట్టింది కదా, మీరైతే ఒకసారి సౌండ్ అబ్జర్వ్ చేయండి. కనపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. ఇలా అయితే మీరు 5.1 నుంచి 2.1కి 2.1 నుంచి 5.1కి అయితే స్విచ్ అయితే అవ్వచ్చు. అలాగే మీరు సాంగ్స్ వినేటప్పుడు ఇక్కడ ఈక్వలైజర్ బటన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మీరు మోడ్స్ మార్చుకోవచ్చు. పాప్ అలాగే ఇక్కడ మీకు చాలా మోడ్స్ అయితే ఉంటాయి. పంచ్ ఇలా చాలా మోడ్స్ అయితే ఉంటాయి. మీకు తగ్గట్టుగా మీరైతే పెట్టుకోండి. ఈ మోడ్స్ చేంజ్ చేసే కొద్దీ మనకి కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. కొన్నిట్లో మనకి కొన్ని మోడ్స్లో బేస్ ఎక్కువ వస్తుంది, కొన్ని మోడ్స్లో మనకి ట్రెబుల్ ఎక్కువ వస్తుంది, అలాగే కొన్ని మోడ్స్లో బ్యాలెన్స్గా అయితే వస్తుంది. బట్ ఈ మోడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సాంగ్స్ వినేటప్పుడు ఈ మోడ్స్ యూస్ చేసే ఎక్కువ శాతం అయితే విన్నాను. ఎందుకంటే నార్మల్గా ఉంటే మాత్రం అంత ఏం ఎక్స్పీరియన్స్ అనిపించట్లేదు. కానీ మోడ్స్లో స్విచ్ అవ్వడం వల్ల కొన్ని సిచ్యువేషన్లో మనకి బెటర్గా అయితే అనిపిస్తుంది. రిమోట్లోనే మనం బేస్ని అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అలాగే ట్రిబుల్ని కూడా మనం తగ్గించడం పెంచడం వల్ల అయితే చేయొచ్చు. అలాగా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరైతే కొన్ని శాంపిల్స్ అయితే వినండి. హలో, బండి కొంచెం మెల్లగా. ఈ ప్రైస్కి 500 వాట్స్ అంటే చాలా బాగుంది. చాలా మంది 500 వాట్స్ అనగానే ఇప్పుడు సోనీతో కంపేర్ చేస్తారు. అలాగే అక్కడ మంచి ఇంకా పెద్ద పెద్ద సౌండ్ బార్స్ అయితే ఉంటాయి 20,000 దగ్గరలో, అందులో కూడా 450 500 ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తారు. వాటితో అయితే కంపేర్ చేయకండి. ఎందుకంటే మనం పెట్టే ప్రైజ్ని బట్టి అయితే ఉంటుంది. ఇది లాంచ్ అవ్వడమే 13,000కి లాంచ్ అయింది. ఆ 13,000కి కొంచెం ఎక్కువ అయినట్లయితే అనిపించింది నాకు. కానీ 13,000 కాకుండా 10,000 లోపు మాత్రం చాలా బాగా నచ్చింది. సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు కూడా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, చెక్ చేయండి. ఓవరాల్గా ఇదైతే చాలా కొనదగ్గ సౌండ్ బార్. బట్ మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది, మీరైతే సాటిస్ఫై అయితే అవుతారు. మీ ఒక చిన్న హాల్ని అయితే ఈజీగా అయితే కవర్ చేస్తుంది. ఆ విధంగా ఉంది మీకు సౌండ్ బార్ అనేది. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు ఇంకా చూడాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి కొత్త వీడియో ఏదైనా వచ్చింది అనుకుంటే మీరు ఇమీడియట్గా వాచ్ చేయొచ్చు. ఆ వీడియో మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.